నందమూరి బాలకృష్ణ అన్న మాటలకి మీడియా ముందు మండిపడ్డారట లక్ష్మీ పార్వతి. లక్ష్మీ పార్వతి గురించి మనకు తెలిసిందే. అసలు ఎన్టీఆర్ ని పెద్ద ఎన్టీఆర్ కి పరిచయం చేసింది తనే అని, అలాగే ఎన్టీఆర్ కి డాన్స్ పట్ల యాక్టింగ్ పట్ల మక్కువ ఉందని, అలాగే తనని ఆశీర్వదించాల్సిందిగా అయితే ప్రత్యేకంగా ఆఫీస్ కి పిలిపించుకుని వచ్చారు లక్ష్మీ పార్వతి. ఆ టైంలోనే ఎన్టీఆర్ ని చూసి ముగ్ధుడైనటువంటి మన రామారావు గారు సో ఆయనకి తన పేరు పెట్టి సినిమా అవకాశాల్లోనూ ఎలా మెలకువలు ఉంటాయో అవన్నీ కూడా ఆయనకి చెప్పినట్టుగా తెలుస్తోంది. సో అలా వాళ్ళిద్దరి మధ్య ఎంతో విడతీయలేనటువంటి అనుబంధం ఉందని, మరి ఆయన శరీరం నుంచి ఆత్మ వేరే ఎన్టీఆర్ లోకి వెళ్ళిందనిపించే రేంజ్ లో ప్రతి విషయంలోనూ ఆయన ఎంతో గొప్పగా అయితే చెప్తూ ఉంటారంటూ చెప్తున్నారు. కాబట్టి సోషల్ మీడియాలో సైతం ఈ విషయం ఎంతో సెన్సేషన్ అవుతోంది. అంతేకాకుండా దేవర సినిమా అయితే ఎక్స్ట్రాడినరీగా మరి హిట్ అయ్యి ఈరోజు ఇంత అద్భుతమైన పేరు సంపాదిస్తుంటే, మరి ప్రపంచ వ్యాప్తంగా అసలు ఒక హీరోకి సంబంధించినటువంటి పేరు ఆయన ఇంటి పేరుతో సహా వరల్డ్ సినిమాలో వినిపిస్తున్నాడంటే ఇంకా అంతకంటే ఏం కావాలి. రామారావు గారు ఉంటే సంతోషంతో ఉప్పొంగిపోయేవారు. కానీ బాలకృష్ణ చంద్రబాబు నాయుడు మాటలు విని కుటుంబానికి సైతం ఆయన దూరంగా ఉంచడం, నందమూరి కుటుంబ ఫంక్షన్స్ లో మరి తారకొస్తే ఏమైనా ఇబ్బందా, అలాంటివన్నీ కూడా పక్కన పెట్టాలంటూ చెప్తున్నారు. కాబట్టి సోషల్ మీడియాలో వినిపిస్తున్నటువంటి కథనాల ప్రకారం ఎక్స్ట్రాడినరీ సినిమాగా అయితే మంచి గుర్తింపు తెచ్చుకున్నారంటూ చెప్తున్నారు. కాబట్టి ఈ విషయాలు మాత్రం ఇప్పుడు సోషల్ మీడియాలో రాబోయే రోజుల్లో భారీ ఆలోచనలతో అయితే సెన్సేషనల్ హిట్ అయితే క్రియేట్ చేస్తాయి. కాబట్టి పర్టికులర్ గా ఈ విషయంలో మరి లక్ష్మీ పార్వతి చెప్తూ తొందరలోనే నిజం తారక్ తెలుసుకున్నట్టుగా మీరు కూడా తెలుసుకుంటారు అంటూ చెప్తున్నారు. కాబట్టి ఈ విషయం సెన్సేషనల్ గా మారుతోంది.